సార్ నెక్స్ట్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ! ఆ! సార్ ఇండియా ఇప్పుడు ఇమిగ్రెంట్స్ ఏదైతే ఇమిగ్రేషన్ అనేది అక్కడ టైట్ చేయడం జరుగుతుందని మనం వింటున్నాం. ఏదైతే గ్రీన్ కార్డ్ ఏదైతే హోల్డర్స్ ఉన్నారో అక్కడ కూడా కొంచెం సవరణ చేసే అవకాశాలు కూడా వింటాం. ఇంకా కొన్ని చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి కదా! సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్టే అమెరికన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మనం చూడొచ్చు దాన్ని బట్టి. ఇమిగ్రేషన్ కొంచెం టైట్ చేశారు. సో ట్రంప్ అక్కడ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ ప్రభావం ఇండియా మీద ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయా సార్? ఇంపాక్ట్ అనేది? ఇండియా మీద పడతాది అనే విషయం పక్కన పెడితే అసలు ట్రంప్ గెలిచిందే లోకల్ ఫీలింగ్ మీద, సెంటిమెంట్ మీద. తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఎట్లాగూ బీఆర్ఎస్ 2 సార్లు కొట్టుకొచ్చిందంటే తెలంగాణ ఫీలింగ్ మీదే కదా. సో అక్కడ కూడా ఆయన స్థానికత అనే అంశం మీద అమెరికన్ సిటిజన్షిప్ లోకల్కే ఫస్ట్ ప్రయారిటీ అనే కాన్సెప్ట్ని ఆయన బాగా జనాలకు రుద్దాడు. రుద్దేసరికి ఏమవుతుంది, ఇప్పటికే ప్రవాస భారతీయులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు వైట్ హౌస్ వరకు వెళ్ళిపోయారు. వాళ్ళు చిన్న కంపెనీలో ఎంప్లాయీగా స్టార్ట్ అయిన భారతీయుడు ఈరోజు వైట్ హౌస్ వరకు వెళ్ళిపోయారు. ఆవిడ ఏం అది కమలా హ్యారిస్ ఆవిడ పోటీ చేసింది. ఆవిడ మరి ఆవిడ పేరే కమలా, భారత సంతతికి చెందిన ఆవిడేగా. ఇప్పుడు ట్రంప్ సెనెట్లో అదే క్యాబినెట్లో కూడా ఒక మంత్రి ఉన్నారు, ఆయన పేరు సమ్ జాన్సన్ టైప్ ఏదో వస్తుంది. అతని భార్య అమలాపురం చెందిన మన తెలుగు అమ్మాయి. ఓకే, అంటే తెలుగువారి మూలాలు కాదు, భారతీయుల మూలాలు అమెరికాలో మూలకి వ్యాపించేసాయండి. 50 రాష్ట్రాలలో, అమెరికా నుండి 50 రాష్ట్రాల్లో కూడా తెలుగువారు ఎస్పెషల్లీ భారతీయులు మంచి పొజిషన్లో ఉన్నారు. సో మరి ఎలా ఉంటుంది, అమ్మ ఇది ఎక్కడి నుంచి వచ్చి నా మీద ఆధిపత్యం అనే ఫీలింగ్ ఉంటుందా ఉండదు లోకల్గా ఉన్న వాళ్ళకి. బయట పడకపోవచ్చు, బయటికి మాత్రం హాయ్ నవ్వుతారు. బట్ ఈ నల్ల జాతీయులకి అది ఎక్కువ. ఈ తెల్ల జాతీయుడు కొంచెం లోపల ఫీలింగ్ ఉన్న బయటపడ్డ కానీ నల్ల జాతీయులకు అది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక ఆయన చనిపోయాడు, మొన్న బెంగళూరులో ఒక స్టూడెంట్ చనిపోయాడు, తర్వాత మల్కాజ్గిరిలో ఒక అబ్బాయి ఎంఎస్ చేయడానికి వెళ్ళి వాడు చనిపోయాడు కాల్పుల్లో. వాళ్ళకి గన్ కల్చర్ ఎక్కువ. వాళ్ళు మా దేశం నుంచి బయటికి పొండినా అనలేక ఇట్లాంటి కాల్పులు కూడా తెగబడుతున్నారు. ఆ మధ్యకాలంలో ఒక 5 ఏళ్ల కిందట కరీంనగర్ అతను మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. ఆయన దగ్గరికి వచ్చి ఒక నల్లజాతీయుడు ట్యాబ్లెట్ అడిగాడు. అక్కడ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేనిదే ట్యాబ్లెట్ ఇవ్వకూడదు. అవును, అడిగాడు 2-3 సార్లు, గన్ చూసి బెదిరించాడు. అయినా ఆయన భయపడలేదు, కాల్ చేశాడు, మెడిసిన్ తీసుకుని వెళ్ళిపోయాడు. సో ఈ గన్ కల్చర్ ఇలాంటివన్నీ కూడా స్థానికత మీద ఆయన ఫోకస్ చేయడం గెలిచేశాడు. ఆయన మీద కూడా అటాక్ అయింది చూసారా, త్రుటిలో జస్ట్ చెవికి కట్ అయింది వాషింగ్టన్ ట్రంప్. సో ట్రంప్ అవ్వడం అనేది స్థానికంగా కొంతమందికి నచ్చట్లేదు. ఎవరికి, ఇట్లా ప్రవాస భారతీయులకు కానీ మిగతా దేశాల నుంచి వచ్చిన సెటిల్ అయిన వాళ్ళకి నచ్చట్లేదు అది. సో అందుకే అటాకులు జరుగుతున్నాయి. మొన్న లాస్ ఏంజల్స్ మొత్తం తగలబడిపోయింది. తగలబడిపోవడానికి కారణం కూడా ట్రంప్కి యాంటీగా జరుగుతున్నాయని కూడా ఒక వార్త ఉంది. దాంట్లో వాస్తవం ఉందో లేదో తెలియదు. బట్ మొత్తం మీద ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు, ప్రెసిడెంట్ అవుతున్నాడు. స్థానికత అనేది ఎక్కడైనా కామన్ కాబట్టి ఆ స్థానికత మీద గెలిచాడు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఏవో చెప్పాలిగా. మనకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, బయట వాళ్ళకి వీసాలు ఇవ్వను. ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే రేపు ఫిబ్రవరి 28 లోపు పుట్టే వాళ్ళే అక్కడ పుడితే పిల్లలకి అదే ప్రవాస భారతీయులు అవచ్చు, ప్రవాస మిగతా దేశాల వాళ్ళు కూడా 28 లోపు ఫిబ్రవరి 28లో పుట్టిన వాళ్ళకే అమెరికన్ సిటిజన్షిప్ వర్తిస్తుందట. తర్వాత పుట్టినా వాడు పేరెంట్స్ అమెరికన్స్ కాకపోతే ఆ గ్రీన్ కార్డ్ ఫెసిలిటీ ఇవ్వడట. అదొక కొత్త రూల్ పెడుతున్నాడు. సో మరి ఖచ్చితంగా వాళ్ళకి ఇంప్రెషన్, అమ్మయ్య వీళ్ళు అటాక్ నుంచి మనం తప్పించుకోవచ్చురా అన్నట్టు ఉంటుందా ఉండదా? ఉండదు. సో అది ఇంపాక్ట్ అక్కడ. సో థ్యాంక్ యూ సార్ మా హిట్కి వచ్చినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.